చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలో. ఇప్పుడు కూడా ఇది టీడీపీ కంచుకోట అనే పరిస్థితి ఉంది. రేపు నరసింహరాజు గారు గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీ కంచుకోట, ఇది నరసింహరాజు గారు అడ్డా అనేది ఒక ప్రజల యొక్క ఆలోచన. అలాగే సుమారు 15 నుంచి 20 వేల మెజార్టీతో గెలవబోతున్నారు. ఎందుకంటే 2004లో మరి రాజశేఖర రెడ్డి గారి హయాంలో సర్రాజు గారు నెగ్గారు. మరి 2024లో పీవీఎల్ నెగ్గబోతున్నారు. మంచి మెజార్టీతో ప్రజలే మంచి మెజార్టీ ఇవ్వబోతున్నారని తెలియజేస్తున్నాం. నా పేరు బొల్ల శ్రీనివాస్ అండి. మరి నేను విశాఖడేరు అనే గ్రామానికి సర్పంచ్గా పనిచేస్తున్నాను. గతంలో కూడా ఉప సర్పంచ్గా కూడా పనిచేశాను. అయితే మరి ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో క్రింద స్థాయి వర్గాలకు కూడా వెళ్ళి వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా పరిపుష్టి చెందే విధంగాను, వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళు బాగుండే విధంగాను ఈ పథకాల్లో రూపకల్పన అనేది ఉంది. ఎందుకంటే ఒక పథకం పేదవాడికి ఎంత అవసరం అనేది నిజంగా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కావచ్చు, ఈ పేద వర్గాలకు అనుకూలంగా ఉండడంలో కావచ్చు, రాబోయే రోజుల్లో మరొకసారి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంలో కావచ్చు ఎంతో దోహదపడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక పథకం పేదవాడికి ఎంత అవసరం అంటే మరి వారి కుటుంబంలో ఒక పిల్లని చదివించాలన్నా, అదేవిధంగా వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేయాలన్నా, అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా మెరుగుపడాలన్నా, ఇలా ఏ కోణంలో తీసుకున్నా ఒక పేదవాడికి ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అనేది చాలా ఎక్కువగా అవసరం ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలు ఎలా ఉన్నాయని చెప్పాలి అంటే 6 నెలల గర్భిణీ స్త్రీ నుంచి 60 ఏళ్ళు పైబడిన ముసలి వాళ్ళ దాకా కూడా ఏదో ఒక రూపంలో ఆ కుటుంబానికి లబ్ధి చేకూరేలా ఆయన పథకాల రూపకల్పన అనేది ఉంది. ఎందుకంటే ఇవాళ 6 నెలల గర్భిణీని తీసుకుంటే పౌష్టికాహారంతో మొదలుపెట్టి ఆ తర్వాత పిల్లలు పుట్టిన కాడి నుంచి మళ్ళీ వాళ్ళని స్కూల్లో చేర్పించడం కావచ్చు, అదేవిధంగా విద్యా దీవెన కావచ్చు, విద్యా వసతి కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఇటువంటి పథకాల ద్వారానేమో పిల్లలకి విద్యార్థులకేమో అటువంటి పథకాలు ఇవ్వడం, అదేవిధంగా చేయూత ద్వారానేమో మహిళలకి వాళ్ళకి ఆర్థికంగా భరోసా కల్పించడం, కాపు నేస్తం ఇవ్వడం, ఈబీసీ నేస్తం ఇవ్వడం, అదేవిధంగా అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వడం, ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా ఏదో ఒక సందర్భంలో ప్రతి మనిషికి తన జీవన శైలిలో ఎక్కడో ఒక చోట గవర్నమెంట్ ఉపయోగపడే విధంగా ఉన్నాయి ఈ రూపకల్పన అనేది. అందువల్లే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి కూడా ఆయన రావాలని ప్రజలందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు. ఉండి నుంచి టీడీపీ తరఫున కృష్ణా పోటీలో ఉన్నారు. ఉండి ఎప్పుడు టీడీపీ కంచుకోట, విజయం మాదే అని ప్రతిపక్షాలు అంటున్నాయి. దాన్ని ఇది బయట మీరు అన్నమాట వాస్తవమే. బయట ఏదో అనుకుంటున్నారు ఈ ఉండి నియోజకవర్గం మన తెలుగుదేశానికి కంచుకోట అనేది. కానీ అది ఒకప్పుడు అండి, ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే 2016-17 ప్రాంతంలో పీవీఎల్ నరసింహరాజు గారు ఈ ఉండి నియోజకవర్గంలో బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అలా తీసుకున్న నాటి నుంచి జెండా భుజాన్ని వేసుకుని ఈ రోజు వరకు ఆయన దింపడం జరగలేదు. మరి 2019లో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఓటమి పాలు అయినప్పటికీ కూడా ఎక్కడా పార్టీని వదిలిపెట్టకుండా కష్టపడి పనిచేస్తూ అసలు ఈ పార్టీ ఈ నియోజకవర్గంలో ఎందుకు మైనస్ అయింది, ఎక్కడ ఓడిపోయింది, మరి జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా రాష్ట్రం అంతా పనిచేసిన ఇక్కడ గెలుపు ఆపలేకపోయింది, కారణం ఏంటనే కొన్ని విశ్లేషణ ఆయన చేసుకుని అక్కడి నుంచి మొదలుపెట్టి పూర్తిగా ఉండి నియోజకవర్గంలో ఉన్న ఊరూరు కూడా ప్రక్షాళన చేస్తూ ప్రతి గ్రామంలోనూ కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటూ ఆ గ్రామంలో ఉన్న తెలుగుదేశం ప్రథమ శ్రేణి కార్యకర్తలు కావచ్చు, ద్వితీయ శ్రేణి కార్యకర్తలు కావచ్చు, అందరినీ కూడా గంపగుత్తుగా మొత్తం మీద పీవీఎల్ గారు బొట్టులో వేసుకోవడం జరిగింది. మరి ఆ విధంగా ఆయన అన్ని చర్యలు తీసుకోవడం వల్ల ఈ రోజున ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఈ ఉండి నియోజకవర్గంలో ఉన్న 72 గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కార్యకర్తలు, అభిమానులు, సానుభూతి పరులు అందరూ ఎక్కువ కావడం, అదేవిధంగా వీళ్ళందరూ కూడా పీవీఎల్ గారికి పెద్ద ఎత్తున మద్దతు తెలపడం. పీవీఎల్ గారికి మద్దతు తెలపడానికి గల కారణం ఏంటంటే మరి పీవీఎల్ గారు ఆరోగ్యరీత్యా కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఎక్కడా లెక్క చేయకుండా ఈ గ్రామాల్లో తిరగడం, ఓటమి పాలైనా కూడా అదేది లెక్క చేయకుండా మొత్తం అన్ని గ్రామాలకి కూడా ఆయన అందుబాటులో ఉండడం, ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడం, అందరికీ సహాయ సహకారాలు అందించడం, ఈ విధంగా ఆయన ఒక నిజాయితీపరుడనే పేరు రావడం, ఈ గ్రామాల్లో బాగా కష్టపడుతున్నారు, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ పీవీఎల్ గారికి మనం ఓటింగ్ చేయాలనేటువంటి భావన ప్రజల్లో కలగడం, ఇవన్నీ కారణాలండి. మీరు అనుకున్నట్టుగా ఇవాళ త్రిపురారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు ఏదో ఊహించుకుంటున్నారు, మేమేదో పెద్ద ఇలా అలా అని. కానీ అటువంటి ఏమీ జరగవు. ఈ ఉండి నియోజకవర్గం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి వైఎస్ఆర్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. అలా ఎగరేయడానికి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, సానుభూతిపరుడు, న్యూట్రల్ పీపుల్తో సహా అందరూ సిద్ధంగా ఉన్నారు. మీరు అనుకునే RRR కూడా అందరిలో కూడా ఒక భావన ఉంది. ఆయన ఎక్కడో ఢిల్లీలో ఉంటారంట, ఇక్కడెక్కడ ఉండరంట, ఇక్కడెక్కడ అసలు మనకు కనపడరంట, మనకు అందుబాటులో ఉండరంట, మనుషులతో మాట్లాడరంట అనేటువంటి నానుడు కూడా ప్రజల్లో ఉంది. ఎందుకంటే మేమంతా కూడా మధ్యతరగతి సామాన్య వర్గాలకు చెందిన ప్రజలం కనుక మరి మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే వ్యక్తిని, అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకుంటాం. అదేవిధంగా మాకు అందుబాటులో ఉండాలన్నా, మేము దగ్గరగా వెళ్ళి పని చేయించుకోవాలన్నా, ఏదైనా అడగాలన్నా నిజాయితీపరుడైనటువంటి మన PVL నరసింహరాజు గారే మాకు కావాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇండిపెండెంట్గా దాఖలు చేసిన కలపూడి శివ గారు కూడా భూమిని అభివృద్ధి చేసింది నేనే, ఇంటి ప్రజలంతా నా వైపు ఉన్నారని చెప్పి ప్రచారం మొదలుపెట్టారు. ఆయన తీరు పెట్టారు కావచ్చండి. ఇప్పుడు ఎవరి కాళ్ళు ఎవరు వేదికలు వాళ్ళు ఎన్నుకుంటారో ఆ వేదికలకు అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకుంటారో అది సహజం. ఇప్పుడు ఎవరి కాళ్ళు పోటీ చేసినప్పుడు నేనే నెగ్గుతాను, నాకే ఓట్లు వస్తాయని అనుకోవడంలో తప్పులేదు. ఆయన కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన మాట వాస్తవమే. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆయన కూడా పాల్పంచుకున్న మాట వాస్తవం. అయితే అది ఒకప్పుడు. ఇప్పుడున్న రంగంలో మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జెట్ స్పీడ్లో దూసుకుపోతున్నటువంటి ఈ తరుణంలో మరి PVL నరసింహరాజు గారిని బీటౌట్ చేసే స్థాయి అయితే ఎవరికి లేదనేది నా ఉద్దేశం. ఎందుకంటే గతంలో ఎన్నైనా అనుకున్నప్పటికీ కూడా ఇవాళ ఏదో ఒక వేదిక ఉండాలి. ఆ వేదిక మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా PVL నరసింహరాజు గారు వస్తున్నారు కనుక మరి PVL నరసింహరాజు గారికి అన్ని వర్గాల ప్రజల మద్దతు ఉందని నేను తెలియజేస్తున్నాను. కాలం మండలం ఉండి కాన్స్టిట్యున్సీ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే గ్రామ స్వరాజ్యం కావాలని చాలామంది పెద్దలు కోరుకునేవారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం నెరవేరాలంటే గ్రామ స్థాయిలో అన్ని రకాలుగా ఆర్థికంగా బాగుండాలని సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు. రైతు భరోసాలకి రైతులకు అనుకూలంగా ఉన్న రైతు భరోసా తీసుకొచ్చారు. వైద్య నారాయణ అనే హెల్త్ క్లినిక్లు తీసుకొచ్చారు. నాడు నేడు ద్వారా నేటి బాలులే రేపటి పౌరులని సమాజం అనుకున్న తరుణంలో విద్యా వ్యవస్థ ఆర్థికంగా అన్ని రకాలుగా ముందుకెళ్ళాలి. నాడు నేడు ద్వారా చాలా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి విద్యా వ్యవస్థలో కూడా మార్పులు తీసుకొచ్చి ప్రతి సామాన్యుడి పేద కుటుంబాలకి కార్పొరేట్ స్థాయిలో అందుబాటులో ఉండేలాగా. ఎందుకంటే మనం చెప్తాం, మన తల్లిదండ్రుల దగ్గర తర్వాత మనం గౌరవించేది గురువులనే. ఆ గురువులకు గౌరవం వచ్చేలా విద్యార్థులు వాళ్ళు బాగా చదువుకొని వృద్ధి వచ్చి ఉపాధ్యాయులు గౌరవం వచ్చేలా చేయాలన్న ఈ విద్యా వ్యవస్థ అంటే జగన్ గారు ప్రత్యేకంగా ఇంట్రెస్ట్. కానీ ఉపాధ్యాయులు కూడా గత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి ఆలోచించుకోవాలి. చరిత్ర పుట్టిన తర్వాత విద్యా వ్యవస్థ మీద ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన ఏ సీఎం లేరు. కానీ ఉపాధ్యాయులు వాళ్ళ శిష్యులు అభివృద్ధి చెందితే వాళ్ళకి కులం లేదు, మతం లేదు, ప్రతి ఓడు తల్లిదండ్రుల ద్వారా గౌరవించింది ఉపాధ్యాయులనే. ఉపాధ్యాయులు కూడా గుర్తించుకోవాలి. ఎందుకంటే జగన్ గారు కొత్త టెక్నాలజీ తీసుకురావడానికి కానీ కొత్తగా విద్యా వ్యవస్థల మార్పులకి మీరు కూడా గురువులుగా మీ బాధ్యత మీరు నిర్వహించి శిష్యుల్ని చాలా పైకి తీసుకురావాలని మేము ఈ ద్వారా మీకు చెబుతున్నాం. అలాగే వైద్య నారాయణ అని వైద్యం కూడా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి జగన్ గారు హెల్త్ సెంటర్లు పెట్టి జగనన్న సురక్ష చెప్పి ప్రతి పేద కుటుంబంలో ప్రతి గ్రామంలో ఆ కుటుంబం మనిషి యొక్క అతనికి ఆరోగ్యరీత్యా ఎలా ఉండాలో ఎంక్వైరీ చేయటం, టెస్టులు చేయటం, వాళ్ళకి కావాల్సిన వసతులు కల్పించటం ఇటువంటి చాలా బాగున్నాయండి. దాని మీద విద్యా వైద్యం మీద బేసిక్ ఎథిక్స్ విద్యా వైద్యం అన్ని రంగాల్లో బాగుండాలంటే మొదటి బేస్ పునాదరాలుగా విద్యా వైద్యం రంగాల్లో తర్వాత రైతుకు అనుకూలంగా రైతు భరోసా ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తూ గ్రామాన్ని సుస్థిరంగా ఆర్థికంగా ముందుకెళ్ళటానికి జగన్ గారు ఎంతో చేసే కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అవి ప్రజలకు కూడా బాగా బాగుంటున్నాయి. దీని మీద జగన్ గారు మళ్ళీ రావాలి. అలాగే మా ఉండి కాన్స్టిట్యున్సీ కూడా PVL నరసింహరాజు గారు మన జీవితంలో కొన్ని ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. మన కోవిడ్ వచ్చే టైంలో 2 years కూడా వైఎస్ఆర్ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రతి గ్రామంలో స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేసి వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమం కింద వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా సేవా కార్యక్రమం చేసిన పార్టీ వైసీపీ రాష్ట్ర ప్రభుత్వ ఎంప్లాయీస్. అప్పుడు ఆ రోజుల్లో ప్రతిపక్షాలు తెలుగుదేశం కానీ జనసేన కానీ వీళ్ళందరూ కూడా ఇది మొక్కుబడిగా గ్రామాల్లో కార్యక్రమం చేసుకుంటాం. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు బాగుండాలని వాళ్ళు హైదరాబాదులో
బయటికి రాకుండా ప్రజల ప్రాణాలు కాపాడలేని వ్యక్తులు ప్రతిపక్ష నాయకులు. మరీ ముఖ్యంగా మా ఉండిలో పివిఎల్ నరసింహారావు గారు ఆయన ఆర్థిక సంపన్నుడు అయినా సరే ఆయన ప్రాణానికి లెక్క చేయకుండా కోవిడ్ టైంలో ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామంలో ఏ సమస్య ఉన్నా ప్రతి ఓడికి సాయం చేయాలని నిత్యం ప్రజల్లో ఉన్న వ్యక్తి పివిఎల్ నరసింహారావు గారు. దీని ప్రజలు కూడా ఆలోచించాలి. మీరు కరోనా కష్ట టైంలో మీరు చాలా చూసాం, ఎంతో ఆర్థిక సంపన్నులు వాళ్ళు ఎన్ని ఆస్తులు ఉన్నా సహాయ సహకారాలు చేసేవాళ్ళు ఎవరు లేరు. జగన్ గారు ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, ఏఎన్ఎంలు కానీ ఆశా వర్కర్లు కానీ త్యాగం చేసి రాష్ట్రానికి సపోర్ట్గా చేశారు. కానీ సంపన్నుడు అనుకుంటారు జగన్ పేదవాడు పెత్తందారుడు. మరి పెత్తందారులు మీరు ఏం చేశారు? మీరు ఎలాగ పెత్తందారులు అయ్యారు? ఒకప్పుడు మీరు కూడా మీ తండ్రో మీ తాత ముత్తాతో ఆడు మధ్యతరగతి ఉండి ఒక కూలి పని చేసి ఆడు సంపాదించి ఆర్థికంగా ఏదైనా కుటుంబం నుంచి రావచ్చు, మనం డెవలప్ అవ్వచ్చు. అదే రీతిలో మన వెనకాలం కూడా మన చిన్నోళ్ళు మధ్యతరగతులను కూడా మీరు చూసుకోవాలి. ఎంతసేపు జగన్ గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు, పాడు చేసేస్తున్నారు, రాష్ట్రాన్ని బాగు చేసేస్తున్నారు అనుకుంటున్నారు. మీరు మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక పరిస్థితులు ఆలోచించాలి. మీరు ఆర్థికంగా సంపాదించుకోండి, మీరు ఇండస్ట్రీలు కట్టుకోండి, మాకు ఉపాధి అవకాశాలు ఇవ్వండి. అంతేగాని మధ్యతరగతి పేదవాడు అన్నవాడు మీరు మర్చిపోద్దు. మనలోంచే ఉన్నాడు, మనం ఎక్కడ దిగి రాలేదు. మనలోనే పేదవాడు ఉన్నాడు, పెత్తందారుడు ఉన్నాడు. మీరు పెత్తందారుడు అయిన తర్వాత పేదవాడిని మర్చిపోతున్నారు. మా జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేశారు. ప్రజల కష్టాలు చాలా విన్నాడు ఆయన ప్రజల సమస్యలు మన ఇంట్లో సెల్ ఫోన్ టవర్లు వైఫై ఎలా ఉంటుందో ప్రజల సమస్యలు కూడా ఆయన చుట్టూ వైఫైలాగా తిరుగుతూ ఉంటాయి. ఎన్నో కొన్ని సమస్యలు పరీక్షించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్న నాయకుడు, బహుదూర బాటసారి జగన్మోహన్ రెడ్డి. మీరందరూ పెత్తందారులు కూడా ఆర్థికంగా బాగున్నారు, అర్థం చేసుకోండి. మీరు బాగుండాలి, మన చిన్నోడు మధ్యతరగతి కూడా బాగుండాలి. జగన్ గారి ఉద్దేశం కూడా మనం బతికిన తర్వాత కూడా మనల్ని అందరూ గుర్తించుకోవాలనే ఉద్దేశంతో, మంచి చేస్తే మనం గుర్తించుకుంటారు ఉద్దేశంతో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నాయకులు కూడా ప్రజాసేవ చేయమని, పెత్తందారులు మన గుమ్మాల్లో కూర్చుంటాం కాదు, ప్రతి కుటుంబానికి ప్రతి చెరువుగా ఉండి సర్వీస్ చేయాలని మా కార్యకర్తల నాయకులను కూడా నిత్యం సర్వీస్ చేయమని చేరుకుంటారు. ఇటువంటి ముఖ్యమంత్రి మనకు ఉండటం చాలా అదృష్టం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకోవాలి, మా ఉండి కాన్స్టిట్యున్సీలో పివిఎల్ గారిని ఎమ్మెల్యే చేసుకోవాలని మా కోరిక. నా పేరు అశోక్ బాబు, పాలకోడేరు మండలం, విశాఖడేరు మాజీ సర్పంచ్. ఈరోజు రాష్ట్రం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు. అందులో గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఫస్ట్ ప్రథమంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, తర్వాత మహానుభావుడు మహానేత రాజశేఖర రెడ్డి గారు. వీళ్ళిద్దరి తర్వాత ఇంకో ముఖ్యమంత్రి పేరు చెప్పుకోవాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇవాళ నాడు నేడు స్కూల్ కానీ, గ్రామాల అభివృద్ధి కానీ ఎంతో, మేము సర్పంచ్గా పనిచేసినప్పుడు కనీసం పంచాయతీ భవనం కట్టుకోలేని పరిస్థితిలో ఉండేవాళ్ళం మేము. ఈరోజు సచివాలయాలు 2 చేసి, మా గ్రామంలో 2 సచివాలయాలు కట్టి, 2 రైతు భరోసా కేంద్రాలు కట్టి, 2 ఆరోగ్య హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకప్పుడు ఎలిమెంటరీ స్కూల్ కానీ, హై స్కూల్లో కానీ విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడేవారు, ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బంది పడేవారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల్లో సహజమైన నిర్ణయం నాడు నేడు స్కూల్స్. ఇవాళ స్కూల్కి మేము పూర్వం చదువుకునేటప్పుడు అయితే నేల మీద కూర్చొని చదువుకోవాలి. ఇవాళ ఫ్యాన్లతో సహా ట్యాబ్, మరి ఎన్నో వినూత్నమైన విద్యా వైద్యం మీద ఆయన పెట్టిన శ్రద్ధ అంతా ఇంత కాదు. ఈ రాష్ట్ర ప్రజలు కానీ, పిల్లల కాడి నుంచి పెద్దవాడి వరకు కూడా, చిన్నపిల్లల కాడి నుంచి, పుట్టిన పిల్లల కాడి నుంచి ముసలి వరకు కూడా అన్ని సదుపాయాలు కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మళ్ళీ మరోసారి మరి యుద్ధానికి వచ్చినప్పుడు మేమందరం కూడా ఆయన వెంట ఉంటాం. తప్పనిసరిగా ఉండి కాన్స్టిట్యున్సీలో పివిఎల్ నరసింహారావు గారు అత్యధిక ఓట్ల మేరతో గెలుస్తారు. అలాగే రాష్ట్రంలో మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. నా పేరు ప్రసాదరాజు మైప. విజయ అవకాశాలు అయితే ఇంకా దాని గురించి ఆలోచించక్కర్లేదు, మెజార్టీ గురించి తప్ప. 25,000 నుంచి 30,000 మెజార్టీతోటి ఇక్కడ వైఎస్ఆర్సీపీ మొట్టమొదటిసారిగా జెండా ఎగరైపోతుంది. దీనికి ఎటువంటి మార్పు లేదు. ఉండి ప్రజలు ఇటువైపు మొక్కు చూపెడుతున్నారు. పివిఎల్ టీడీపీ తరఫున విప్లార్క, ఇండిపెండెంట్గా కాలపూడి శివగారిక, వైసీపీ తరఫున టీడీఎల్ నరసింహరావు గారు. మొదటి స్థానం అయితే పివిఎల్ గారు 30,000 ఇస్తారు. వాళ్ళిద్దరూ సెకండ్ ప్లేస్ కోసం పోరాడాలి తప్ప ఫస్ట్ ప్లేస్కి వచ్చే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. ఈ సంక్షేమ పథకాలు ఉండి ప్రజలకి ఎంతవరకు అందని, అది విజయంలో ఎంత భాగం చూడాలి? 100%
సంక్షేమ పథకాలు అందినవి. అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు గడప గడపకు పివిఎల్ గారు ప్రతి గడప ఎక్కారు. ఎక్కడన్నా ఎవరైనా మిస్ అయినా దాన్ని మళ్ళీ వడగట్టి వాళ్ళకి మళ్ళీ ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి 100% సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూశారు. గత ఊడిపోయినా కానీ 5 సంవత్సరాల నుంచి కూడా 2,24,000 ఓటింగ్ అంత ఉంది నియోజకవర్గం. ప్రతి వాటర్ని ప్రతి గడప టచ్ చేశారు పివిఎల్ గారు. ఏ రోజు కూడా ఇంట్లో లేరు. కరోనా టైంలో కూడా ఆయనకు 2 సార్లు కరోనా వచ్చింది. హార్ట్ ఆపరేషన్ సరే ఆయన ప్రాణాధీతం లక్ష్య చేయకుండా ప్రజలే నాకు ముఖ్యమని ప్రజల మధ్యలో ఉండి చాలా ఉన్నత స్థాయిగా ప్రచారం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు పాల రాధాకృష్ణ. ముని నియోజకవర్గం పాలకోడేరు మండలం జేసీఎస్ మండల ఇన్ఛార్జిని. ఈ రోజున ఒక కూటమికి మా పివిఎల్ నరసింహరాజు గారికి జరిగే ఎలక్షన్లో మా పివిఎల్ నరసింహరాజు గారు అత్యధిక మెజార్టీతో ఈ ముని నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరవేసి అత్యధిక మెజార్టీతో ఇక్కడ మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకే ఈ ఉండి నియోజకవర్గం కంచుకోట అనే విధంగా ఆయన చేస్తారని మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ప్రజలు కూడా ఆయన్ని ఎప్పుడు గెలిపించుకుందామని కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో దురదృష్టవశాత్తు ఆయన గెలిపించుకోలేకపోయినా ప్రతి ఊరు కూడా 70 గ్రామాలు కూడా ఆయన ప్రతి ఊరు అంగుళం కూడా ఆయన తిరగటం, ప్రతి ఊర్లోనూ కూడా సంక్షేమ పథకాలు అమలయ్యేలా చూడటం, ఆ గ్రామానికి ఆయన ప్రత్యేకంగా ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చి ఆ నిధులు సమకూర్చి ఆ ఊరిని డెవలప్ చేయటం జరిగింది. అదంతా కూడా మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఇక్కడ మా పివిఎల్ నరసింహరాజు గారు ప్రతి ఊరికి కూడా తిరిగి అభివృద్ధి చేయటం వల్ల ప్రజలు ఎప్పుడు కూడా అభివృద్ధిని ఆకాంక్షిస్తారు. కాబట్టి తప్పకుండా కూడా పివిఎల్ గారిని గెలిపిస్తారు. అత్యధిక మెజార్టీతో ఈసారి గెలిపిస్తారని మేము అందరం కోరుకుంటున్నాం. అలాగే ఇక కూటమి అభ్యర్థి అయినటువంటి అభ్యర్థి అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా 2-3 స్థానాలకి పోటీ పడుతున్నాయి తప్ప 1వ స్థానం మాత్రం ఒక పివిఎల్ నరసింహరాజు గారిది ఈ నియోజకవర్గం అని మేము అందరం కూడా ఘంటాపథంగా చెప్తున్నాం. పేరు మొహమ్మద్ జహాంగీర్, జిల్లా ముస్లిం మైనార్టీ ప్రెసిడెంట్. ఈరోజు మన మైనార్టీస్ అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కోరుకుంటున్నారంటే, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ ఆయన ముస్లింలు కల్పించడం వల్ల ఈరోజు కూడా ప్రతి వాళ్ళ మనసులో కూడా రాజశేఖర రెడ్డి గారు అలా చిరస్థాయి నిలబడ్డారు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క సుదీర్ఘ పాదయాత్రలో 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతి ఊరు ప్రతి గ్రామాన్ని ఆయన చూసి ప్రతి గుండెలోని కూడా వాళ్ళ కష్ట సుఖాలన్నీ చూసిన ఏకైక వ్యక్తి ఎవరంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి అతిశక్తి లేదు. కానీ వారు ప్రతి కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలని ఆయన నిజంగా చూసిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు మా తండ్రి గారు ఒక అడుగు ముందుకేస్తే నేను 2 అడుగులు ముందుకేస్తానని వెళ్ళి ప్రతి కమ్యూనిటీని కూడా పైకి అనగారిన కుటుంబాలను కూడా పైకి తీసుకొచ్చిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. అయితే ఈరోజు గత ప్రభుత్వంలోని మన చంద్రబాబు నాయుడు ముస్లింలని అనగదొక్కినాడు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ముస్లిమ్స్కి 2,000 కోట్లు బడ్జెట్గా కేటాయించడం జరిగింది. అదే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు 23,000 కోట్లు బడ్జెట్ ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. మరి ముస్లిమ్స్ ఆ 4% రిజర్వేషన్ ఇవ్వటం వల్లనే మరీ అణగారిన ముస్లిమ్స్ కాబట్టి అసలు ఏదైనా కుటుంబంలోని ఏదైనా కమ్యూనిటీలోనే బాగా లేబర్ ఎవరు ఉన్నారంటే ముస్లిమ్సే. అటువంటి కుటుంబాలని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో మన రాజశేఖర రెడ్డి గారు 4% ఇవ్వటం వల్ల ఈరోజు మా ముస్లిమ్స్లోని డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను, లాయర్లు గాను, ఐపీఎస్ గాను, ఐఏఎస్ గాను ఈరోజు తయారవడానికి కారణం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పక తప్పదు. అలాగే ఆయన తండ్రి గారి బాటలోనే మన జగన్మోహన్ రెడ్డి గారు నడుచుకుంటూ దాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ఆయన మా మైనార్టీస్కి చాలా
ఎక్కువగా పథకాలు కల్పించడం జరిగింది. ఈరోజు ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న మైనార్టీస్ ఎప్పుడు ఎలక్షన్ వేసినా కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటానని ఒక్క కాలం మీద నిలబడ్డారు ముస్లిమ్స్. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని మనసులో గుండెల్లో దాక్కున్నారు. ఇప్పుడు మనం ప్రతి వ్యక్తిని చూస్తున్నాము. ఇంతకుముందు యాక్చువల్గా కూడా ఎంతోమంది ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి కార్యక్రమాల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈరోజు చూడండి, ప్రతి కుటుంబంలోని అమ్మఒడి అంటే అసలు యాక్చువల్గా కూడా అనగారిన ఎప్పుడైనా సరే పిల్లలు ఎవరైనా ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళ పిల్లల్ని చదివించుకోలేరు. వాళ్ళు చదివించుకోలేని కారణం ఎందుకంటే వాళ్ళ కుటుంబంలోని వాళ్ళు కూలీనాలు చేసుకుని చదివించాలంటే చాలా కష్టం. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు గత 19 ఎలక్షన్లో మీ పిల్లల్ని స్కూల్కి పంపించండి, మీ తల్లులకు ఖాతాలో 15,000 ఇస్తారని చెప్పడం జరిగింది. అలాగే ఆయన చెప్పినట్టుగా 15,000 రూపాయలు వాళ్ళ పిల్లలకు తల్లి ఖాతాలో వేసి ఈరోజు అనగారిన పిల్లలు కూడా ఉన్నతమైన చదువు చదవడం జరిగింది. మరి అలాగే మన చేయూత ఇచ్చారు. చేయూత కూడా చూడండి, మనకు చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు కూడా వాళ్ళు కష్టపడి పని చేసుకోలేకపోతే పని చేసుకునే పరిస్థితుల్లో ఉన్నా కూడా చేయూత, తర్వాత మన అమ్మఒడి, తర్వాత అదేంటి వాహనమిత్ర, ఇటువంటి పథకాలను ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పక తప్పదు. ఈ యొక్క ఉండి నియోజకవర్గ మైనార్టీ ప్రజలు ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారు? ఉండి నియోజకవర్గంలో ఇంతవరకు ఏ కమ్యూనిటీలో కూడా చూడండి, మైనార్టీస్లో మట్టికి ప్రతి ఒక్కరు 100% మన పివిఎల్ నరసింహరాజు గారికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే సరే మా మైనార్టీలో 99% మైనార్టీస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆకివీడు మండలం, ఆకివీడు మాది గ్రామం. అలాగే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ పథకాలు అందాలని మరి ఆ రోజున సుదీర్ఘ పాదయాత్ర చేసి పేదవాడికి ఏది కావాలో అది చేయాలనే మంచి ఆలోచన ఉన్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ రోజున రైతులందరూ బాగుండాలని రైతు భరోసా పెట్టారు, మహిళలందరూ బాగుండాలని ఆసరా పెట్టారు, పిల్లలందరూ బాగుండాలని అమ్మఒడి పెట్టారు, పిల్లల ఉన్నత చదువులు కావాలని ఫీజు రింబర్స్మెంట్ పెట్టారు, అలాగే పేదవాడికి ఇల్లు కావాలని పక్కా ఇల్లులు పెట్టారు. పెన్షన్ పెంపు విషయంలో కూడా ఈ పక్క రాష్ట్రంలో మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా 2,000, మరి మన రాష్ట్రంలో కొత్తగా రాజధాని లేని రాష్ట్రంలో కూడా మరి పెన్షన్ విషయంలో ఎక్కువ ఇచ్చేది మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. అలాగే ఇటీవల కాలంలో ఆరోగ్యశ్రీ కార్డు కూడా 25 లక్షల రూపాయలు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిదే. అలాగే అభివృద్ధి విషయంలో చూసుకుంటే ఈ మధ్యకాలంలో వాలంటరీ వ్యవస్థ కానివ్వండి, అలాగే సచివాలయాలు కూడా అనేక చోట్ల నిర్మించి పేదవాడికి ఎక్కడికి తిరగకుండా వారింటి వద్దకే వాలంటరీ వ్యవస్థ వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాల విషయంలో న్యాయం జరిగేటట్టుగా వాలంటరీ వ్యవస్థ పెట్టారు. ఇవన్నీ కూడా పేదలకి మనం ఏదో చేయాలి, పేదలే మన దేవుళ్ళు అన్నట్టుగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఖచ్చితంగా రేపు మళ్ళా జగన్ గారే సీఎం అవుతారు. ఇక్కడ ఉండి నరసింహరాజు గారు ఎమ్మెల్యే అవుతారు. ఎందుకంటే గతంలో నరసింహరాజు గారు ఒకసారి ఓడిపోయి ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన కరోనా కష్టకాలంలో మరి సొంత రూపాయలు కూడా ఖర్చు పెట్టి మరి నిత్యావసర వస్తువులు పేదలకు ఇవ్వటం, అలాగే వైద్యానికి సంబంధించి అనేక సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి నరసింహరాజు గారు. ఎందుకంటే నరసింహరాజు గారు నీతి నిజాయితీ గల కుటుంబం నుంచి వచ్చారు. ఈ రోజు వరకు ఆయన మీద ఎటువంటి మచ్చ లేదు. అలాగే ఆయన చేస్తున్నటువంటి ఎండగంటి బ్యాంకు జాతీయ స్థాయిలో 2 సార్లు అవార్డు రావడం జరిగింది. వాస్తవానికి నరసింహరాజు గారు ముక్కుసూటి మనిషి. దానివల్ల ఖచ్చితంగా మళ్ళా ఇక్కడ నరసింహరాజు గారు ఈసారి ఖచ్చితంగా ఉండి ఎమ్మెల్యే అవుతున్నారు. మంచి మెజార్టీతో నెగ్గుతున్నారు. ఎందుకంటే ఒకసారి ఓడిపోయిన తర్వాత ఎవరి వ్యాపారాలు వాళ్ళు చూసుకుంటారు. కానీ ఈయన ఈ 5 సంవత్సరాల్లో కూడా ఆయన బైపాస్ అయినప్పటికీ కూడా ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఏది కావాలని చాలా చోట్ల రోడ్లు
సచివాలయ వ్యవస్థ, డ్రైనేజీ వ్యవస్థ, ఇలా మేజర్ సమస్యలను కూడా తీర్చిన వ్యక్తి నరసింహరాజు గారు. అందుకే నరసింహరాజు గారిని ఈసారి ఉండిలో ఉన్న ప్రజలు అందరూ కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే చేసుకుంటున్నారు, మంచి మెజార్టీతో నెగ్గుతున్నారని చెప్పగలుగుతున్నాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,